మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జనగాంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు న్యాయవాదుల మధ్య గొడవ జరిగింది. ఓ కేసు విషయంలో న్యాయవాద దంపతులకు చుక్కెదురైంది. న్యాయవాదులపై పోలీసుల దురుసుగా ప్రవర్తించారని న్యాయవాద దంపతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దంపతులిద్దరినీ పోలీసులు ఈడ్చుకు వెళ్లారు. కాగా దాడికి సంబంధించి వారిపై పోలీసులు దాడి చేశారని డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ భాస్కర్ అందిస్తారు. ఏంటి భాస్కర్, ఏంటి డీటెయిల్స్? అసలు ఎందుకు పోలీసులకి న్యాయవాదుల మధ్యకి గొడవ జరిగింది? ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి? జనగామలో పోలీసులకు న్యాయవాదులకు మధ్య వివాదం తలెత్తిన పరిస్థితి తారాస్థాయికి చేరిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇవాళ జనగామ సంబంధించిన న్యాయవాదులు మొత్తం భారత స్టేషన్ ముందు ధర్నాకు దిగిన పరిస్థితి. అంటే మొత్తానికైతే జనగామ జిల్లాలో ఒక పోలీస్ కేసు విషయంలో కొంతమంది న్యాయవాదులు సంబంధిత పోలీస్ స్టేషన్ పోవడంతో ఆ క్లయింట్ ని కలిసి వివరాలు తెలుసుకోవడం కోసం సంబంధించి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఇక్కడ సిఐ రఘుపతి రెడ్డిని కలవడానికి వెళ్ళగా అక్కడ ఉన్న సిఐ అదే పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ ఇద్దరు కూడా పెద్దలు అమృతరావు కవితలపై తనపై ఇష్టం వచ్చినట్టు దుర్భాషలు ఆడి బూతులు తిట్టి ఆ లోపలికి ఎందుకు వచ్చారో అసలు మిమ్మల్ని ఎవరిని లోపల రానిచ్చారని చెప్పి సిఐ ఎస్ఐ తన నిర్వాహకం చోటు చేస్తున్న పరిస్థితి. దీనిలో భాగంగానే తన అక్కడే ఉన్నటువంటి అడ్వకేట్స్ అందరూ కూడా మీకు కేసు విషయంపై మేము అడగడానికి వచ్చినాం, మా క్లయింట్స్ ఉన్నటువంటి వాళ్ళ బాధితులకు న్యాయం చేయడానికి వస్తే అయితే ఒక న్యాయవాదులను కూడా చూడకుండా ఇష్టం వచ్చినట్టు సిఐ ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చిన నానా దుర్భాషలు ఆడి బూతులు తిట్టుందని చెప్పేసి న్యాయవాదులు ధర్నా చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఇవాళ తప్పకుండా దీంట్లో భాగమైనటువంటి సిఐని ఎస్ఐని సస్పెండ్ చేయకుండా మాత్రం తప్పకుండా భారత స్టేషన్ నుంచి మేము రేపు ధర్నాకు దిగుతాం, మా విధులు మొత్తం బహిష్కరిస్తాం. ఈ పూర్తి స్థాయిలో దీనిపై ప్రభుత్వం స్పందించి స్థానిక సిఐని ఎస్ఐని తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పేసి వాళ్ళు ధర్నా చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో కొంత మనకైతే ఇప్పుడే ధర్నాకు బయలుదేరిన పరిస్థితి. అక్కడ నుంచి అక్కడ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు ర్యాలీ తోటి వెళ్తారు. అక్కడ నిరాహార దీక్ష చేసే అవకాశం అని చెప్పి న్యాయవాదులు చెప్పడం జరుగుతుంది. దీనిపై మరింత సమాచారం రావాల్సింది. నిజంగానే ఆ క్లయింట్ కు ఆ పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకెళ్లారో దీనిపై అసలు ఏం జరిగింది అనేది కొంత సమాచారం అయితే రావాల్సింది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.